నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదం ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. పిల్ల నంబర్ 842. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. సామ్స్ చాప్టర్ 20 verse 4 నోట్ చేసుకోండి. మరలా చెప్తున్నాను. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును ఆయన. ఈరోజు నీకు వాగ్దానాన్ని ప్రకటిస్తున్న మాట ఏంటంటే, నీ కోరిక నా కోరిక తీరుతుందా? అసలు నేను ఇలా కోరుకోవటం తప్ప? ఏదో చాలా సమయాలు చాలా కోరుకున్నాను, ఏం జరగలేదు. అంటే ఇలా సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, ఇలా నా కుటుంబం ఉండాలనుకుంటున్నాను, నా బ్రతుకు ఇలాగ డిజైన్ చేసుకుని ఇలాగ ఉండాలనుకున్నాను, ఇలాంటి ఇల్లు ఉండాలి, లేకపోతే ఇలాంటి భర్త ఉండాలి, ఇలాంటి భార్య ఉండాలి, నాకు ఒక 2 బిడ్డలు ఉండాలి, మంచి ఉద్యోగం ఉండాలి, ఏదేదేమేం కోరుకుంటున్నావో ఆ కుటుంబం, నా కుటుంబం అంతా కూడా దేవుని మందిరానికి సంతోషంగా వెళ్ళాలి, మేమందరి ముందు మేము ఆస్తికర్తలుగా, ఐశ్వర్యవంతులుగా, రక్షణ కుటుంబముగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేయడని చెప్పుకుంటూ ఘనముగా వెళ్ళాలని ఉంది. ఆ కోరిక నెరవేరుతుందా? ఎప్పుడు ఈ భర్త మారుతాడు? ఎప్పుడు త్రాగుడి నుండి విడుదల అవుతాడు? ఎప్పుడు నా బిడ్డలు అలాగా అసలు ఇది జరుగుతుందా? నేను ఒక్క మనిషినే దేవుని మందిరానికి వెళ్తున్నాను, నాకే నమ్మకం ఉంది, వీళ్ళు ఎవరికి నమ్మకం కలగట్లేదు, వీళ్ళందరూ మారుతారా నిజంగా అని అనుకుంటున్నావా? లేకపోతే వేరే కోరికలు ఏదైనా ఉన్నాయా? నేను ఇంతగా అడుగుతున్నాను, నాకు కొంత భూమి ఉంటే చాలు, నాకు సొంత ఇల్లు ఉంటే చాలు, నాకు కొంచెం బంగారం ఉంటే చాలు, ఎవరెవరియో నేను ఎరువు తెచ్చి వేసుకుంటున్నాను, నాకు ఇలా కాదు, నాదంటూ నాకు ఉండాలి ప్రభువా అని అడుగుతున్నావా? చిన్న కోరికలు అడుగుతున్నావా? లేకపోతే నాకు ఒక కారు ఉండాలి, లేకపోతే నేను ఒక సేవ చేయాలి, నేను ఒక కాపురిని అవ్వాలి, లేదా నా బిడ్డ ఇంజనీర్ అవ్వాలి, ఏదేదో రకరకాలుగా కోరికలు ఉంటాయి కదా. నువ్వేం కోరుకున్నావో అది నీకు తెలుసు, దేవుడు తెలుసు. నా సంగతి ఏంటంటే, ఆయన సేవకుని కనుక
ఆయన నా నుండి నీకు పంపుతున్న మాట ఏంటంటే, నీ కోరిక యావత్తును సఫలం చేస్తాను. నీ కోరికను సిద్ధింపజేసి, నీ ఆలోచన యావత్తు ఆలోచిస్తున్నావు కదా, ఇలా ఉండాలి, నా ఫ్యూచర్ ఇలా ఉండాలి, నా బిడ్డ ఫ్యూచర్ ఇలా ఉండాలి, నా కుటుంబం, నా భర్త ఇలా ఉండాలి, నా భార్య ఇలా ఉండాలి. ఏదైనా దేవుని నా మహిమార్థంగా నువ్వు అడిగినది ఏదైనా సరే దేవుడు సఫలము చేస్తాడు. ఆయన గణపరచడానికి నేను బలపరుస్తాడు. ఆయన నువ్వు బలపరచబడుతూ ఆయన ఎందుకు గణపరచుకుంటూ ఉంటుంటావు? దేవుడి రోజు గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ప్రకటిస్తున్నాడు. నువ్వు ఏమనుకుంటున్నావో, ఏ పని మీద అనుకుని ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నావో వెళ్ళు, జయమవుతుంది. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలము పరచును. ఆయన సఫలం చేస్తాడు. ఇక మరలా కోరిక తీరిందని, నేను అనుకున్నట్టే దేవుడు చేసాడని ఎలుగెత్తి సాక్ష్యం చెప్తావు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 11వ అధ్యాయము 16-17 వచనాలు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి దినాన్ని మీకు అనుగ్రహించినటువంటి మాట ఏంటంటే, నిశ్చయముగా నీ దుర్దశను మరిచెదవు. తైలాభిషేకానికి వచ్చావు, ఈరోజు వాక్యం వింటున్నావు. ఏంటి దేవుడు నీతో మాట్లాడాడు అని అనుకుంటే, నీవు నీ పాత జీవితాన్ని, దుఃఖ దినాన్ని మర్చిపోతావు. దుఃఖ దినము, అప్పులు, సమస్యలు, రోగము, అవమానము అంతా మర్చిపోవాలంటే మనం ఏం చేయాలి? మనం ఏ స్థితిలో ఉంటే మర్చిపోతాం? గట్టిగా చెప్పండి. మనం ఏ స్థితిలో ఉంటే మర్చిపోతాం చెప్పండి. నీ అప్పులు, నీ బాధలు మర్చిపోవాలంటే నువ్వు ఆస్తి ఐశ్వర్యంలో చాలా ఎత్తుకు ఎదిగినప్పుడు దాని మాట మర్చిపోతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ రోగము, నీ యొక్క అశాంతి అన్నీ మర్చిపోవాలంటే నువ్వు ఏ స్థితికి ఎదగాలి? చాలా ఆరోగ్యము కలిగి విస్తారమైన పనిపాటల్లో నువ్వు తిరుగుతూ ఉండగా దానిని నీవు మర్చిపోతావు. ఈరోజు అనుకుంటావు నువ్వు, నాలాంటి బ్రతుకు ఎవరికి ఉండకూడదు, అసలు నాలాంటి కష్టం ఎవరికి ఉండకూడదు, నాలాంటి బ్రతుకు పైకి అందంగా ఉన్నాను, అన్నీ చేసుకుంటున్నాను, ఎవరికి తెలియట్లేదు, కానీ నాలో నేను కుమిలి ఏడుస్తున్నాను అని అనుకుంటున్నావు కదా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా నీ దుర్దశను మర్చిపోతావు. ఎలా మర్చిపోతావు అన్నాడు తెలుసా అండి? అక్కడ రాశాడు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకున్నదు. ఒక ఏరు పారుతుంది అనుకో, మనకు నిలబడినప్పుడు మన కాలు మీదుగా నీరు పారుతుంది. నీ కాళ్ళు తగిలిన నీరు అది మరలా నువ్వు చూద్దామంటే కనపడదు. అది ఆల్రెడీ వేరే ఏట్లోకి పోతుంది, వేరే నేల మీదకి, అలా గోదావరిలోకి, సముద్రంలోకి కలిసిపోతుంది. అయ్యో, నన్ను తాకి వెళ్ళిన నీరు, నేను కాలు కడుక్కున్న మురికి నీరు ఎక్కడుందా అని నువ్వు చూస్తే అది మరలా నీకు కనపడదు. అది యోబు చాలా ఉన్నతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. యోబుకి ఈ మాటలు ఎక్కడ రాగలిగినాయి అంటే, యోబు పెద్ద గొర్రెల కాపరి. యోబుకి చాలా గొర్రెలు ఉండేవి. యోబు దేశము ఊజు దేశం. ఊజ్ అంటే ఇప్పుడు దాని పేరు మస్కట్. మస్కట్ అనే దేశము యోబుది. ఈ రోజుకి కూడా మస్కట్ దేశంలో యోబు సమాధి ఉన్నది. చాలామంది చూస్తూ ఉన్నారు. ప్రియులరా, ఆ మస్కట్లో కొన్ని ప్రాంతాల్లో నీరు పారుతూ ఉండటం బాగా ఉంటుంది అనమాట. కొండల నుండి కొంత నీరు ఇలా పారుతూ ఉన్నప్పుడు యోబు గొర్రెలను తోలుకుని వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునేవాడు.
యోబు కాళ్ళు చేతులు కడుక్కున్నప్పుడు ఆ మురికి తన కాళ్ళ నుండి చేతుల నుండి వెళ్ళిపోతూ ఉండటం చూసేవాడు. ఒకరోజు అనుకున్నాడు, నేను చూసిన మురికి నీరు మరలా నేను చూద్దామంటే నాకు కనపడలేదని చాలా సమయం ప్రయత్నం చేశాడట. అప్పుడు అనుకున్నాడంటే యోబు, దేవుడు ఆశీర్వదిస్తే చెడ్డ వెళ్ళిపోయి మంచి వచ్చేస్తే, ఆ మంచి వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదకరమైన సమయంలో ఆ చెడ్డ నీరును చూద్దామంటే అది కనపడలేదు. అది ఎలాగుంటుందంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దేవుడు వీటన్నిటిని మర్చిపోయేలా చేయటం ఎలా ఉంటుందంటే, దాటిపోయిన పారు నీటిని, అందరూ చెప్పండి, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లుగా ఉంటుందట. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నా తోటికోడలు ఇలా మాట్లాడింది, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు ఇలా మాట్లాడాడు, ఇలా మాట్లాడతాడు అనుకోలేదు. మా అత్తగారు ఇలా మాట్లాడింది, మా నాయనమ్మ ఇలా మాట్లాడింది, లేదా నా స్నేహితులు ఇలా మాట్లాడారు, నేను ఎవరిని నమ్మానో నన్ను ఇలాగ మాట్లాడారు, ఈ గాయము మాత్రం నా హృదయంలోంచి పోదు సుమా అని ఏడుస్తున్న చూడు. అది ఎట్లా చేస్తాడంటే, దేవుడు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా అంతగా దేవుడు నీ స్థితిని పైకి హెచ్చిస్తా ఉన్నాడు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉన్న కష్టం నీకు ఉండదు, నేనే మీతో ఉంటున్నాను, మీరు సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నారు. 7 మార్లు ఆమేనని చెప్పండి. 1 2 3 4 5 6 7. ఫెయిల్ అయిపోయాను, నా జీవితంలో ఓటమి పాలైపోయాను, నాకు ఏది లేదు, అది లేదు, ఇది లేదు అని అనుకుంటున్నావు కదా. నీ కష్టాలు ఇక్కడితోటే ఇది సమాప్తం అయిపోతూ ఉంది, సమాధి అయిపోతూ ఉంది. నీవు నేను కూడా చాలా ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నిన్ను బాధ పెట్టిన మనుషుడు, ఈరోజు నిన్ను అందరిలో అవమానంగా మాట్లాడిన మనిషి, సమయం వచ్చినప్పుడు నీకు ఎదురుపడినప్పుడు నీవు ఆ మనిషిని చూసినప్పుడు ఆ మనిషి సిగ్గుపడవచ్చు. అయ్యో, నీవు ఇంత మంచి స్థితిలో ఉన్నావు, నిన్ను ఎన్నో పాడు మాటలు మాట్లాడాను అని నీకు పదే పదే వారు నీకు చెప్పి నిన్ను క్షమించమని అడుగుతూ ఉంటే నువ్వు అంటావు, అవునా, అప్పుడు ఏదైనా మాట్లాడుంటావు, దానికే ఉందిలే, ఏమంటావు, అప్పుడు ఏదో మాట్లాడుంటావు, అప్పుడు నా పరిస్థితిని బట్టి ఏదో నువ్వు అలా మాట్లాడుంటావు, నాకు అంత జ్ఞాపకం లేదు నువ్వు అన్ని మాట్లాడేవని, నీవు నన్ను తిట్టేవని, నీవు నన్ను దూషించేవని, నీవు నన్ను కొట్టేవని నాకు అసలు జ్ఞాపకం లేదు. మంచిది, ఒక కాఫీ తాగెళ్దాంరా, నీకు అన్నీ ఉన్నాయా, ఇంట్లోకి అన్నీ ఉన్నాయా, నేను ఏమన్నా నీకని నీవు ఎక్కడికి వెళ్ళిపోతావంటే అంత ఎత్తులో దేవుడు నిన్ను పెడతాడు. హల్లెలూయా. ఈరోజు ఆశీర్వాదం, మీ అందరికీ ఆశీర్వాదం ఏంటంటే, ప్రార్థన శక్తిలో నిశ్చయముగా నీ దుర్దశను మర్చెదవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సొంత గూడు అనేది ఉంటే తిన్నా తినకపోయినా పడుండొచ్చు అనేది చాలామంది ఆలోచిస్తారు. సొంత ఇల్లు లేదని అనుకుంటున్నావేమో, ఇల్లు లేని కష్టం నీ జీవితంలో ఇక మళ్ళీ రాదు, దాన్ని మర్చిపోతావు. దేవుడు నీకు 2 ఇల్లు ఇస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 2ని దేవుడు మల్టిప్లై చేస్తాడు, 4 ఇల్లు వస్తాయి. ఏ ఇంట్లో ఉండాలో నీకే అర్థం కాదు. ఎటు చూసినా నువ్వు అద్దెకిస్తావు, వారందరూ నిన్ను గౌరవించి వారందరూ అద్దె పట్టుకొచ్చి నీకు ఇస్తారు. కానీ ఒకరోజు నువ్వు అద్దుకున్నప్పుడు, నువ్వు ఎవరో ఇంట్లో ఉన్నప్పుడు వారు నిన్ను మాట్లాడిన మాటకి నీ గుండె పగిలిపోయి ఏడ్చిన మాట సమయము నువ్వు మర్చిపోతావు. ఆ మనిషి కూడా నీ ముందుకు వచ్చినప్పుడు నీవు 4 ఇల్లు కొనుక్కున్నావు, లేకపోతే 2 ఇల్లు, నీ సొంత ఇల్లు, ఇంత పొలము దేవుడిచ్చాడు నీకు, నిన్ను అర్థం చేసుకోకుండా ఎన్నో మాటలు మాట్లాడాను అన్నప్పుడు నువ్వు అంటావు, నాకు అంత జ్ఞాపకం లేదు నువ్వు అలా మాట్లాడినట్టు. దానికి ఏముందలే, మీకు ఇల్లు సరిపోతుందా, లేదంటే నా ఇల్లు వాడుకోండి ఉచితంగా, కొన్నాళ్ళు అద్దె లేకుండా నా ఇంట్లో ఉండండి అంటావు. అది నీ క్రీస్తు కలిగిన మనసు నీది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుని నమ్మిన వారికి గొర్రె పిల్ల మనసు దేవుడిస్తాడు, క్షమించే మనసు ఇస్తాడు, తల ఉంచుకునే మనసు ఉంటుంది, తగ్గించుకునే మనసు ఉంటుంది. ఆ తగ్గింపు కాడే మనం విస్తారమైన దీవెనలు పొందుకుంటాం. నిశ్చయముగా నీ దుర్దశను మర్చెదవు.
నువ్వు ఎక్కడున్నావో, ఎక్కడుండి వాక్యం వింటున్నావో, దేవుడు పరలోకండి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి, దేవుడు దాన్ని తీసివేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీవు నిశ్చయముగా నీ దుర్దశను మర్చెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్టుగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొన్ని సమయాలు ఎవరికి ఏం చెప్పలేం, ఎవరితోటి ఏ బాధని షేర్ చేసుకోలేం మనం. బహుశా నీ ఇంట్లో పిల్లలకు ఫీజు కట్టలేకపోతున్నావేమో, బిడ్డకి పెళ్లి చేయటానికి డబ్బులు లేవేమో, మెచ్యూర్ అయితే పెద్ద మనిషి అయింది, చిన్న ఫంక్షన్ చేసి 10 మందికి భోజనం పెడదామంటే డబ్బులు లేవని ఏడుస్తున్నావేమో. ఏంటి నా పరిస్థితి? ఎవరైనా చుట్టాలు వస్తే ఈ గదే సరిపోవట్లేదు మాకు, ఎంతకాలం ఇరుకిరుగ్గా బ్రతకటం అని ఏడుస్తున్నావేమో. ఎంతకాలము సరిపోయి సరిపడక తిండి, జీతము, రేపు ఎలా బ్రతుకుతామో అని భయముగా ఉంది. ఇలాంటి కష్టకాలం ఎందుకని ఏడుస్తున్నావు కదా, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. ఆమేన్. ఇక బాధపడే దినాలు అయిపోయినాయి. ఆమేన్. బాధపడే దినాలకి బాయి చెప్పొచ్చు అనమాట. ఇంక మనం అందరూ కూడా ఏడవకండి, బాధపడకండి, మీకు మంచి దినాలు ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా ఈ కష్టాలు బాధలు మర్చిపోతారంతే. మీరు తొందరలో క్రిస్మస్లో అడుగు పెట్టేటప్పటికి టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు మీరందరూ కూడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కింద ఇంకొక మాట అన్నాడు, చదవండి. అప్పుడు నీ బ్రతుకు, 17వ వచనం, జోబ్ చాప్టర్ 11:17. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. మధ్యాహ్నం కరెక్ట్ వెలుతురు, మధ్యాహ్నం 1:30 ఏంటి, మధ్యాహ్నం 1:30కి మిట్ట మధ్యాహ్నం ఎట్లాగా వెలుగు కాంతి ఉంటుందో, నీ జీవితము మధ్యాహ్న కాల తేజస్. చీకటి, జాబు లేని పరిస్థితి చీకటి, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, అప్పులోళ్ళు వచ్చి బాధ పెట్టడం, భయంకరంగా మాట్లాడటం, తిట్టడం, రోగముతో బాధపడటం, సరైన వైద్యం చేయించుకోవడానికి ధనం లేకపోవటం, రోజు రోజు నీ శరీరము కుళ్ళిపోవటం, నీ వ్యాధి ముదిరిపోవటం, పరిస్థితి అంతా తారుమారైపోయిందని అనుకుంటున్నామేమో. ఒక్కసారి మధ్యాహ్న కాల తేజస్సుగా నీ బ్రతుకు దేవుడు మార్చనై ఉన్నాడు. నమ్మిన వారందరూ చేతులు పైకి గట్టిగా చప్పటి కొట్టి, నా ఆరోగ్యాన్ని తేజస్సుగా మారుస్తున్నావా, నీకు వందనాలు. నా ఆర్థిక పరిస్థితిని తేజస్సుగా మారుస్తున్నావా, నీకు వందనాలు బాబని గట్టిగా గట్టిగా చప్పటి కొట్టి తల పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా అని కేకలు వేయండి. ఎందుకంటే నిశ్చయముగా నీ దుర్దశను మార్చెను. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ ఏమన్నాడంటే, నీవు చీకటి కమ్మినను, నీకు చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. చీకటి, కటిక చీకటి, అసలు దారి కనబడట్లేదు. ఎక్కడ నాకు 100 రూపాయలు అప్పు పుట్టట్లేదని ఏడుస్తున్నావేమో, 1000 రూపాయలు కూడా అప్పు పుట్టని పరిస్థితి చీకటి. ఏంటి పరిస్థితి? ఉన్న వాళ్ళని అడిగినా కూడా ఏమి తీస్తుందో ఏదో అని ఇవ్వకుండా ఉంటున్నారు. అయ్యో ఇప్పుడు అడిగేవా, మంచి కష్టంలో ఉన్నప్పుడు నా అనే మనిషి దగ్గరికి వెళ్ళి అడిగావు అనుకోండి, వాళ్ళు ఇవ్వగలుగుండి కూడా కొన్ని సమయాలు ఏమంటారంటే, అయ్యో
ఏమంటారు చెప్పండి. ఇప్పుడు అడిగేవా? ఒక్క గంట ముందు అడగవలసింది. నిన్న చెప్పబోయేవా నిన్న కనపడినప్పుడు? అదే ఇందాక ఒక అర్ధ గంట ముందే ఎవరికి ఇచ్చి పంపించేసాను. అన్ని అబద్ధాలు, పాడు మాటలు చెప్తారు. చీకటి, దారి లేకపోవటం, సలహా ఇచ్చేవాడు లేకపోవటం. ఈ నిర్ణయం తీసుకుందాం అనుకుంటాను, నువ్వేమంటావు అంటే ఏమో మీరు పడండి అని తప్పించుకుంటారు. ఒకళ్ళు ఏదైనా సలహా అడిగితే, మంచి సలహా ఇస్తే వీరెక్కడ బాగుపడిపోతారని పాడైపోయే సలహా ఇస్తారు. మళ్ళీ అందులో శోధనలు ఇరుక్కుపోతాం. చీకటి సమస్య, చీకటి పరిస్థితులు. కానీ అంత అపాయములో కూడా ఉపాయం అనే అరుణోదయ కాంతి దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పులు బాగా ఎక్కువైపోయి అప్పిచ్చినాడు పదే ఇంటి మీదకి వచ్చి తిడుతున్నాడు అనుకోండి. ఎలాగా అప్పు తీర్చేయాలి ప్రభు అని ఏడుస్తున్నావు అనుకో, భయంకరమైన చీకటి పరిస్థితి అనుకో. అరుణోదయ కాంతి ఎలా ఉంటుందంటే ఇంకో చోట అప్పు పుడుతుంది అనమాట. ఏంటి? ఇంకొక చోట అప్పు పుట్టి అప్పు తీసుకొచ్చి వెలిగిస్తావు. అక్కడ కొంచెం ఉపశమనం అవుతుంది, మళ్ళీ కొత్త అప్పు వస్తుంది, కానీ కొంత బ్రతకటానికి దారి దొరుకుతుంది. అక్కడిక్కడ మారుస్తున్న చూడు. అంటే నువ్వు శోధనలో ఉన్నప్పుడు కూడా దేవుని కృప నీకు తోడై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి దుర్దశ అంతటిని నీవు శాశ్వతంగా మర్చిపోతావు. ఎప్పుడో తెలుసా? ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? పైన ఒక మాట చెప్పాడు, ఆ మాట ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 14వ వచనం, 14వ వచనం, 11వ అధ్యాయం యోబు గ్రంథము 14వ వచనం. అందరూ తెరవండి. పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదువు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను మార్చెదవు. మొట్టమొదటిగా ఈ ఒక్క పని మీరు చేయగలిగితే, మీ చేతిలో ఉన్న పాపమును మీరు విడిచిన ఎడల, చేతిలో ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల. పాపము నీ చేతిలో ఉండుట చూచి దానిని విడిచేవంటే నీ దరిద్ర దశ మొత్తం పోతుంది, దీవెన దశ ప్రారంభించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పాపము చేతిలో ఉండటం చూడటం అంటే అబద్ధం ఆడుతున్నప్పుడు మనకి ఇది అబద్ధం అని తెలుసు. మనము దేవుడు వద్దన్న పని చేస్తున్నప్పుడు చేయకూడదని తెలుసు, కానీ ఏం కాదులే అని చేస్తావు కదా. తర్వాత రేపు నుంచి మంచిగా అయిపోదాం, ఈ రోజు మట్టుకు ఏదో ఇలా నడిపించుకుందాం అని అనుకుంటా చూడు. ఇలాగ చిన్న చిన్న పాపములు నీకు దేవునికి అడ్డుబండలుగా వస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బలమైన వాగ్దానం ఏంటంటే, నిశ్చయముగా నీ దుర్దశను మర్చెదవు. నీ రోగమును, నీ ఆర్థిక బాధను, అప్పులు, సమస్యలను, నీ యొక్క అవమానమును అంతటిని దేవుడు మర్చిపోయేలాగా చేస్తూ ఉన్నాడు. ఆత్మ మీకు తోడుండును గాక. మీరందరూ గొప్ప ధనవంతులు అవుతారు, మీరందరూ గొప్ప భాగ్యవంతులు అవుతారు. మీ అందరిలో శుభకార్యాలు ప్రారంభమవుతున్నాయి. మీరేం భయపడకండి. దేవుడు వాగ్దానంతో ఇచ్చిడు ఈ సంవత్సరం మనకి. మీ గృహాలకి ఏ కీడు రాదు. మరలా నెల మీరు బలముగా కుటుంబాలతో పరిగెత్తుకొస్తారు. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం, ప్రతి నెల దీవెన వెంబడి దీవెన, రక్షణ మీ గృహాలకి ప్రాప్తించునుగాక. అందరూ లేచి నిలవబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నేను పరిశుద్ధంగా ఉంటాను, నేను పవిత్రంగా ఉంటాను, నేను పరిశుద్ధతను కాపాడుకుంటాను, నేను నీ వైపు చూస్తానయ్యా, నీ వైపు చూస్తాను, నీ బిడ్డగా బ్రతుకుతాను, నిశ్చయముగా నీ దుర్దశను మరిచెదు అన్నాడు ఆయన. ఇది ఎవరికో కాదు, నీకే, నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక మంచి రోజులే ఉన్నాయి. ఎలా కట్టాలి ఫీజు అనుకుంటున్నావా? ఎలా పెళ్లి చేయాలి?
ఎలా ఇల్లు కట్టాలి, ఎలాగ ఈ పనులన్నీ చేసుకురావాలి, ఎలాగ తీర్చుకోవాలి ఈ అప్పులన్నీ, ఎలా మార్చుకోవాలి ఈ మనుషుణ్ణి, ఎలా మార్చాలి ఈ బిడ్డని. దేవా, నా చేతులు ఏది లేదయ్యా, ఏదైనా ఉందంటే అది నీ చేతిలోనే ఉంది బాబు. నీవే నన్ను బ్లెస్ చేయి, నా వ్యవస్థను బ్లెస్ చేయి, నీవే నన్ను స్వస్థపరచు. హల్లెలూయా. నిన్ను తలగా చేస్తానే కానీ తోకగా ఎంత మాత్రము చేయనన్నాడు. నిశ్చయముగా నీ దుర్దశను మరిచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకుంటావు అన్నాడు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నీ కష్ట సమయము, నీ వేదన దుఃఖ సమయము టోటలీగా నువ్వు మర్చిపోతావు. నువ్వు జ్ఞాపకం చేసుకున్నా సరే అది నీకు కనపడదు. ఎవరు నిన్ను బాధ పెట్టారో, ఎవరేమేం మాటలు మాట్లాడారో అని నీవు పదే పదే జ్ఞాపకం చేసుకున్నా అది జ్ఞాపకంలోకి రాదది. అంటే అంత స్థాయిలో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు, అంత స్థాయిలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన నీ మనసు ఎరిగి ఉన్నాడు, నీ మనస్సాక్షిని చూసాడు ఆయన. యేసయ్యా, నేను నీతో ఉంటానయ్యా, ఇక ఏ చెడు స్నేహం నేను చేయను బాబు, ఏ చెడుగు నేను మాట్లాడను బాబు. అందరూ ప్రార్థన చేయండి. ప్రతి నోట బలమైన సాక్ష్యములు కలిగి మరలా మేమందరం కలిసి నేను స్తుతించే భాగ్యము దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.